హలో హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్ట్ అయిన ఆలు కర్రీ చేయబోతున్నాను. డాబా స్టైల్ ఆలు కర్రీ. ఈ కర్రీని చపాతీ, అన్నం, దోశ, ఇడ్లీ అన్నిటిలోకి కలుపుకొని తినొచ్చు. బాగా టేస్ట్గా ఉంటుంది. రండి దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా పెరుగుతో మసాలా రెడీ చేయబోతున్నాము. ఒక బౌల్లో 250 ml పెరుగు తీసుకోండి. అందులో పసుపు వేసి కొంచెం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం ఇందులో మెంతు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము అల్లంని కొంచెం అల్లం ఇచ్చిని 2 వెల్లుల్లిని బాగా దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి 4 టమాటా పండ్లు వాష్ చేసుకొని మిక్సీ జారులో నూరు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడేటట్టు ఎక్కువగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ని కొంచెం బ్రౌనిష్ కలర్గా వచ్చేటట్టు బాగా డీప్ ఫ్రై చేయాలి దీన్ని. ఆ తర్వాత ఇందులో టమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఆయిల్ బాగా పైన తేలేంత వరకు కొంచెం 5 minutes వరకు పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మనకు పైన ఎలా కనిపిస్తుందో ఇలా కనిపించాలి. బాగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము పెరుగుతో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ దాన్ని మనము ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వేసుకున్న తర్వాత బాగా దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది కూడా కొంచెం బాగా 10 minutes వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఆలుని బాగా ఉడికించుకొని ఇలా బాక్స్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఈ ఆనియన్ని మీడియం ఫ్రైగా చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని దీన్ని కూడా బాగా కొంచెం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో. తర్వాత మనము ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆలు ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి మీరు బటర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. బటర్ వేసుకొని చేస్తే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది. నేను ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను. ఇలా పక్కన కర్రీ ఉడికేటప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆలు కర్రీని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనము వాటర్ అనేది వేసుకోవాలి. ఇందులో సరిపోయేటట్టు మనం ఎంత కావాలంటే అంత సరిపోయేటట్టుగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ వాటర్ వేసుకున్నంటేనే అన్నంలోకి చపాతీలోకి తినడానికి బాగా ఉంటుంది.
దీన్ని బాగా 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోండి. అంతే ఫ్రెండ్స్, డాబా స్టైల్ ఆలు కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. చూస్తూనే తొందరగా తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.